బెల్లంకొండవారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. గత సంవత్సరం క్రితం రమేష్‌కి చాలా విపరీతమైన బలహీనత వచ్చింది. అన్నం జీర్ణమయ్యే పేగు దగ్గర ఇన్ఫెక్షన్ లాగా వచ్చి దానికి ఆపరేషన్ చేసి స్టంట్స్ వేయడం జరిగింది. అప్పుడు తను 2 నెలలు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ ఉండేది కాదు. ఆరోగ్యం అలాగే ఉంటూ ఉండేది. తిండి లేకుండా అలా 2 నెలలు హాస్పిటల్లోనే ఉన్నాడు. అప్పుడు తన భార్య దుర్గా వారి ఊరు నుంచి వస్తున్న వారితో కలిసి ఇక్కడ తైలాభిషేకానికి తను వచ్చి దైవజనుల దగ్గర తన భర్త విషయమై చెప్పినప్పుడు దైవజనులు స్వస్థత కలుగుతుంది పో అన్నారు. తను ఇక్కడి నుంచి ప్రార్థన నూనె తీసుకుని వెళ్ళింది. తనకైతే డాక్టర్స్ చెప్పారు, ఇంకా జీవితాంతం నువ్వు మందులు వాడుతూనే ఉంటావు, ఒకవేళ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నువ్వు జీవితాంతం ఇంకా మందులు వాడాలి, కానీ ఇప్పుడైతే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, నీ ఆరోగ్యం అలానే ఉందని చెప్పి డాక్టర్స్ అన్నప్పుడు తను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థన నూనె రోజు తన నోట్లో వేస్తూ ఉండగా నూనె ఎప్పుడైతే తను వేయడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి తనకి ఆరోగ్యంలో అనేది ఒక్కొక్క రోజుకి రోజుకి మార్పు రావడం జరిగింది. అలా ఒక 10 రోజులు 20 రోజుల్లోనే తను తొందరగానే హాస్పిటల్ నుంచి తను బయటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. డాక్టర్స్ అయితే నేను జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాలని చెప్పారు, కానీ నేను ఇప్పుడు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.